యుధిష్ఠిరుడి కోసం అద్భుతమైన సభావనం నిర్మించడం పూర్తయింది. ఆ మాయాసభ చాలా అందంగా ఉంది. అందులో విశేషాలు అంతకుముందు ఎవరూ కని విని ఎరుగనివి. ఒకరోజు యుధిష్ఠిరుడు మాయాభవనంలో ఋషులతో ప్రముఖులతో కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి నారదుడు వచ్చాడు. ఆ తర్వాత నారదుడు ధర్మరాజుకి ధర్మం, నీతి, రాజనీతి గురించి చెప్తూ ఇలా అన్నాడు. రాజా, మానవుడికి ధర్మానికి, అర్థానికి, కామానికి దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తూ జీవించాలి. ధనం మీద ఆశ, ఇష్టం పెంచుకొని ధర్మాన్ని పక్కన పెట్టకూడదు. అలాగే అడుగడుగునా ధర్మం పాటిస్తున్నానా లేదా అనే ఆలోచనలోనే మునిగిపోయి ధనం సంపాదించడంలో అశ్రద్ధ ఉండకూడదు. కామోపభోగాలకు అంటే సెన్షువల్ ప్లెజర్స్ కి లొంగిపోయి ధర్మాన్ని, అర్థాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నీకు చాలా సిబ్బంది ఉంటుంది. వారిలో ప్రజ్ఞావంతులైన వారిని ముఖ్యమైన పనులకి, మధ్యములని మధ్య రకమైన పనులకి, సాధారణమైన వారిని తక్కువ పనులకి నియోగిస్తున్నావా? ప్రజలు సుఖంగా జీవించాలంటే ఆహారం కావాలి. నీ రాజ్యంలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నావా? పెద్ద పెద్ద చెరువులు తవ్వించి వ్యవసాయానికి అవసరమైనన్ని నీటి వనరులను ఏర్పరిచావా? వ్యవసాయమే వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు పేదరికంలో మునిగిపోవడం లేదు కదా? రైతులకు వర్షం మీద డిపెండ్ అయ్యే పంటలే జీవనాధారం కాకుండా చూసుకుంటున్నావు కదా? వాళ్ళకి సకాలంలో మంచి విత్తనాలు దొరుకుతున్నాయా? తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తున్నాయా? అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ డైరీ ఇండస్ట్రీ ఈ మూడు ఉత్తముల చేతిలోనే ఉన్నాయి కదా? ఈ మూడు బాగుంటేనే రాజ్యం సుఖ సమృద్ధాలతో ఉంటుంది. అధిక లాభాల కోసం ప్రజల్ని పీడించే వారి చేతిలో ఇవి పడకుండా చూసుకుంటున్నావు కదా? నాయన, ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉంటుంది. అది తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే ఈ లోకంలోనూ పైలోకంలోనూ సుఖంగా ఉంటారు. వేదానికి ఫలం అగ్నిహోత్రం, ధనానికి ఫలం చారిటీ అండ్ ఎంజాయ్మెంట్, భార్య ఉన్నందుకు ఫలం సంసారము, సంతానము, విద్యకు ఫలం శీలము, మంచి నడబడి. ఇవన్నీ గ్రహించి ప్రవర్తిస్తున్నావు కదా? ఇలా చాలా విషయాలు ఉపదేశించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, దేవర్షి, నువ్వు ఉపదేశించినట్టే రాజ్యపాలన చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత నారదుడు పితృలోకంలో ఉన్న పాండురాజు తన కొడుక్కి చెప్పమన్న మెసేజ్ అని చెప్పడం మొదలుపెట్టాడు. కుమారా, నీ తమ్ముళ్ళు ఎప్పుడూ నీ ఆజ్ఞ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఎదురులేని పరాక్రమశాలులు. వారిని పంపి భూలోకంలో ఉన్న రాజులందరినీ జయించి రాజసూయ యాగం చెయ్యి. నువ్వు ఆ యాగం చేస్తే నేను పితృలోకం నుంచి ఇంద్రలోకానికి వెళ్లి హరిశ్చంద్ర మహారాజులా సుఖంగా ఉంటాను అని చెప్పాడు. ఆ తర్వాత నారదుడు ఇలా అన్నాడు. రాజా, ఈ యజ్ఞం కోసం యుద్ధాలు చేయాలి. ఆ యుద్ధాల్లో అనేక మంది మరణిస్తారు, అనేక దేశాలు నష్టపోతాయి. కానీ రాజులకు ఇది జీవితకాలంలో చాలా గొప్ప కీర్తిని, జీవితానంతరం ఇంద్రలోకంలో నివాసాన్ని ఇస్తుంది. బాగా ఆలోచించి నీకు ఏం చేస్తే మేలనిపిస్తుందో అది చెయ్యి అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.